దిస్ ఇస్ సాయి చరణ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సందీప్ అన్న వాళ్ళ వైఫ్ గారు పక్కనే ఉన్నారు. ఈరోజు అయితే ఐశ్వర్య శారీ షాప్ ఓపెనింగ్ వచ్చారనమాట. మరిన్ని వివరాలు వాళ్ళ నుండి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ 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 మేడం. హలో. ఓకే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే శారీలు, శారీ గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఏముంది, శారీ కట్టుకుంటే ట్రెడిషనల్గా ఉంటారు అండ్ పద్ధతిగా ఉంటారు. అది మన ఇండియన్ ట్రెడిషన్, మన సాంప్రదాయం కాబట్టి శారీ బేసిక్గా అమ్మాయిలు కట్టుకుంటే బాగుంటారు. సో ఇప్పుడు నాకు ఆప్షన్ చెప్పడానికి లేదు కాబట్టి మా ఆవిడ కట్టుకుంటే చాలా బాగుంటుంది. అంటే చెప్పేద్దాం, మన చెప్పేసి పర్లేదు. అమ్మాయిలు కట్టుకుంటే చాలా అందంగా ఉంటారు, మా ఆవిడ కట్టుకుంటే చాలా మందంగా ఉంటారు అని కదా నీ ఉద్దేశం? చెప్పేసి. వన్ క్వశ్చన్ సార్, అంటే ఎవరికైనా ఒకలా ఉంటుంది. ఈ అమ్మాయి శారీ కడితే వేరే లెవెల్ అని ఉంటుంది. అంటే మీ దృష్టిలో ఎవరు ఒక వ్యక్తి అంతే, అందరి గురించి చెప్పొద్దండి. ఇంటికి వెళ్ళొద్దా, నేను ఇంటికి పంపించవా నన్ను? చెప్పండి బ్రో, పర్లేదు. ఆబ్వియస్ గా ఇంకా నో ఆప్షన్ బ్రో. నాకు ఖచ్చితంగా జ్యోతి కట్టుకుంటేనే బాగుంటుంది. నీ హార్ట్ లో ఏమనిపిస్తుంది అలా చెప్పేసాయి. నా హార్ట్ నిజంగా కూడా జ్యోతి కట్టుకుంటేనే నాకు ఇష్టం. శారీ ఇప్పుడు కట్టుకోమని చెప్తాను. బేసిక్ గా కొంచెం నైటీలు అవాయిడ్ చేసి చీరలు కట్టుకుంటే బాగుంటుందని నా ఫీలింగ్. అది ప్రతి ఒక్క. అండ్ జ్యోతి గారు, మీ గురించి ఎంత చెప్పినా చాలా తక్కువే. అంటే డాన్స్ లో కావచ్చు, యాక్టింగ్ లో కావచ్చు, నెంబర్ 1 మీరు. జస్ట్ ఉమెన్స్ డే వస్తుంది, ఉమెన్స్ కు మీ నుంచి ఏం చెప్తారు? యా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. ఎందుకంటే చాలామంది ఉమెన్స్ నా వీడియోస్ చూసి అనుకుంటారు తనకేంటి ఎప్పుడు హస్బెండ్తో ఉంటుంది, ఎప్పుడు ఇద్దరు చట్టాపట్టలు వేసుకొని ఉంటారు, వాళ్ళు ఎప్పుడు వాళ్ళ ఆయనతో ఉంటుందని నాకు చాలామంది చెప్తుంటారు యువర్ సో లక్కీ అని. బట్ ఆ లక్కీ వెనుక చాలా కష్టం ఉందండి. నేను తన పక్కన కలిసి ప్రొఫెషన్లోను పర్సనల్ లైఫ్లోను కలిసి ఒక ఫ్రెండ్స్లా మేము టుగెదర్ వర్క్ చేయడానికి దాని వెనుక చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి. అలాగే ప్రతి ఒక్క ఉమెన్కి నేను చెప్పాల్సింది ఏంటంటే, మీరు మ్యారేజ్ అయిపోయింది, పిల్లల్ని కన్నాము, ఏదో హెల్త్ ఇష్యూస్ వచ్చాయి అని అక్కడితో మీ అయిపోయినట్టు కాదు. అంటే మీ ఏజ్ అక్కడితో పులి స్టాప్ అయినట్టు కాదు. సక్సెస్ అనేది ఎండ్లెస్. సో మీ మనసులో అంటే మ్యారేజ్కి ముందు మీకు కొన్ని అచీవ్మెంట్స్ ఉంటాయి, అవి మ్యారేజ్ అయినంత మాత్రాన దానికి పులి స్టాప్ అన్నట్టు కాదు. మీరు పిల్లలు అయ్యాక కూడా మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ లైఫ్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకొని పరిగెత్తండి. కొన్నిసార్లు చాలా కష్టం అనిపిస్తుంది, నరకం అనిపిస్తుంది, ఎందుకురా జీవితం వద్దురా అనిపిస్తుంది. అలాంటి రోజులు ఎన్నో ఉన్నాయి నాకు. నరకం ఎక్కడికైనా వెళ్ళిపోయి తల బద్దలు కొట్టుకుందామన్నంత ఉమెన్గా, యాజ్ ఎ మదర్గా, యాజ్ ఎ వైఫ్గా ఎన్ని పాత్రలండి ఒక ఉమెన్కి. అలాంటి రోజుల్లో కూడా గట్టిగా నిలబడండి, ఇస్తాడు ఒక రోజు. ఆ భగవంతుడు ఇస్తాడు, మామూలుగా ఇవ్వడు, ఎక్కడో ఉంచుతాడు. కొంచెం పేషెన్సీతో వెయిట్ చేయండి. సో ప్రతి ఒక్క మహిళా శక్తి గురించి తనకి తెలీదు. ఉమెన్ అంటే ఒక పవర్. సో నెవర్ గివ్ అప్. ఎవరు కూడా మీకు ఏది సాధించాలనుకుంటే అది మీరు సాధించండి. ఓకే, ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికి. వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే. సేమ్ సార్, సేమ్ టైమ్ అప్కమింగ్ మీ ప్రాజెక్ట్లు ఏమున్నాయి అసలు? ఇప్పుడు ప్రెసెంట్ అయితే నేను ఒక 2 ఫిలిమ్స్ యాక్ట్ చేశాను. సో ఒకటి రేంజ్ రూవర్ అనే ఫిలిం జరుగుతుంది. సో అయిపోయింది, మొత్తం కంప్లీట్ అయిపోయింది. అది రిలీజ్కి ఉంది, టీజర్ లాంచ్కి ఉంది ఇప్పుడు. అండ్ షార్ట్ కట్ అని ఒక మూవీ చేశాను, అది రీసెంట్గానే టీజర్ లాంచ్ అయింది. సో ఇవి నా ప్రాజెక్ట్స్. అండ్ యాజ్ అ కొరియోగ్రాఫర్గా పతంగా ఒక ఫిలిం చేశాను. అండ్ ఇంకొక పెద్ద ఫిలింకి సైన్ చేశాను. సో అది రాబోతుంది. ఓకే, అంటే జ్యోతి గారితో కలిసి చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇది మూవీలోనా? మూవీలో రేంజ్ రూవర్లో నేను యాక్టర్గా చేశాను. తను నా సినిమాలో ఐటమ్ సాంగ్ ఒకటి చేసింది. అండ్ నా సినిమాలో తన కొరియోగ్రఫీ కూడా చేసింది ఒక సాంగ్. సో నా కొరియోగ్రఫీ కూడా చేసింది. ఎలా అనిపించింది? సూపర్. ఆబ్వియస్గా చాలా స్పెషల్గానే అనిపించింది నాకు, ఎందుకంటే తను చాలా డిఫరెంట్గా కొరియోగ్రాఫ్ చేసింది. సో నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఆ సాంగ్ కూడా చూసాను నేను ఎడిట్కి వెళ్ళినప్పుడు, చాలా బాగా వచ్చింది. ఓకే, మేము అదే ఒక 10 శారీస్ నుంచి 2 స్టోర్స్ వరకు వచ్చారు. బట్ మీరేం చెప్తారు సందీప్ అన్న, జ్యోతి గారి గురించి? బెస్ట్ కపుల్. అసలు టైటిల్ విన్నర్ కూడా అయ్యారు కదా. వాళ్ళకి కప్పు రాకపోవడం పక్కన ఉంచితే మేము ఎప్పుడు కూడా వాళ్ళని జంటగానే చూసాం. ఒక ఫ్యామిలీ లేడీస్తో అంటే ప్రొఫెషన్లో కూడా ఇలా సక్సెస్ అవ్వడం అనేది మామూలు విషయం కాదు. ఇద్దరు కలిసి ద బెస్ట్ కపుల్ నా దృష్టిలో అయితే. సీరియస్లీ అందరూ జ్యోతి లాగా ఉంటే నిజంగా హస్బెండ్స్ హ్యాపీ. సీరియస్లీ మీరు అది ఒప్పుకోవాలి నిజంగా కదా. నేను
చూసాను, అంటే నేను చూసిన వరకు చెప్తున్నా. అంటే ఇంట్లో ఉన్న వర్క్ని కంప్లీట్గా ఫినిష్ చేసి మీతో పాటు ప్రొఫెషన్లో కూడా రావాలంటే అది సాధ్యం కాదు సార్, అంత ఈజీ కాదు. అలా కూడా తను ఎంత యాక్టివ్గా ఉంటుందంటే ఆ సెట్టింగ్లో అనుకోండి, షాపింగ్లో అనుకోండి, ప్రతిదీ మీ కేర్ అనుకోండి. నేను చూసినంతలో మీ కేర్ దగ్గర నుంచి చూస్తున్నా. మదర్లో ఎన్ని వేరియేషన్స్ ఉంటాయో అన్నిటికంటే ఎక్కువే ఉన్నాయి జ్యోతి గారి దగ్గర నేను చూసినంత వరకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో అండ్ మచ్. ఉమెన్స్ డే వస్తుంది, సేమ్ టైం అంటే మీ సక్సెస్ కు కారణం ఎవరు? నా సక్సెస్గా నా హార్డ్ వర్క్ అనే నేను బాగా నమ్ముతాను. హార్డ్ వర్క్ అంటే ప్రతి ఒక్కరికి ఒకరు ఉంటుండొచ్చు. నేను అలా పెద్ద పెద్ద వాళ్ళని చూసి పెరగలేదు. యాక్చువల్గా నేను వచ్చిందే గ్రౌండ్ నుంచి కాబట్టి మనం అలా చూడలేదు. మెయిన్ నా హార్డ్ వర్క్ని నేను కంప్లీట్గా నమ్ముతాను. నా విజన్ నాకు ఉంటుంది, నేను ఇలా చేయగలను అనేది నాకు బాగా మైండ్లోకి వచ్చిన తర్వాత నేను అది చేసే తీరాలి. పక్కన ఏం చెప్పినా నాకు ఎక్కువ కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా సక్సెస్గా సాధించాలంటే వాళ్ళ హార్డ్ వర్క్ని ఫస్ట్ నమ్మాలి. వాళ్ళ మీద వాళ్ళకు ఫస్ట్ నమ్మకం ఉండాలి. తర్వాత అందరు సపోర్ట్ ఉంటే ఫాస్ట్గా ఎదుగుతారు. సపోర్ట్ లేకపోతే అలా స్లోగా ఎదుగుతారు. అంతే అంతే 100% ఉమెన్స్ అనేది హార్డ్ వర్క్ ఉంటే డెఫినెట్గా సక్సెస్ అవుతారు. ఎస్, అండ్ ఇప్పుడు మంచి పాయింట్ చెప్పారు. చాలా మంది సక్సెస్ఫుల్ ఉమెన్స్ అవ్వాలంటే ఖచ్చితంగా ఒక మెన్కి ఉమెన్ సపోర్ట్ ఎంతనో ఒక ఉమెన్కి మెన్ సపోర్ట్ కూడా అంతే. సో ప్రతి ఒక్కరికి అంటే ఒక వైఫ్స్ అయినా బయటికి వెళ్ళి వర్క్ చేస్తున్నప్పుడు ఇద్దరు అండర్స్టాండ్మెంట్ చాలా ఇంపార్టెంట్. అండ్ సందీప్ ఆ విషయంలో ఐఎమ్ వెరీ లక్కీ. ఎందుకంటే నేను ఎంత యాక్టివ్గా ఉన్నా ఏదున్నా నాకు ఒక ఫ్రెండ్ లాగా, హస్బెండ్ లాగా కాదు, ఒక ఫ్రెండ్ లాగా ఇద్దరం వర్క్ షేర్ చేసుకుంటాం ఏదున్నా కూడా. సో ప్రతి ఒక్క ఉమెన్కి కూడా హస్బెండ్ నుంచి ఆ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాము. అండ్ మెన్ జాబ్ కూడా ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ జాబ్ అండి. సో కాబట్టి ఇద్దరు అండర్స్టాండింగ్తో, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ, నువ్వు గొప్ప నేను గొప్ప అనే విభేదాలు లేకుండా కలిసి కట్టుగా టుగెదర్ ఇద్దరు సక్సెస్ కోసం ముందుకెళ్తే 100% అది చూడచక్కటైన జంట అవుతుందని నా ఒపీనియన్. సో ప్రతి ఒక్క వైఫ్ని హస్బెండ్ సపోర్ట్ చేయాలని నేను విష్ చేస్తున్నాను. అలాగే ఆ సపోర్ట్ని కూడా వైఫ్స్ చాలా జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోవాలని కూడా నేను విష్ చేస్తున్నాను. ఆల్ ది బెస్ట్. 2 స్టోరీస్ నుంచి ఇంకొక 0 పెరగాలని నెక్స్ట్ ఇయర్కి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్.